మూవీ స్టార్టింగ్లో ఏలియా అనే అమ్మాయిని చూపిస్తారు. ఏలియాకి చిన్నప్పటి నుండి చెట్లు పక్షులు అంటే చాలా ఇష్టం. ఈమె ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి పక్షులు చెట్లను చూసుకుంటూ ఉంటుంది. అలా ఏలియా ఒకరోజు అడవిలోకి వెళ్తుంది. ఆ సమయంలో అడవిలో కొంతమంది కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏలియా వాళ్ళని ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతుంది. అందుకు వాళ్ళు ఈ అడవిని నరికేసి ఇక్కడ ఒక హోటల్ కడుతున్నామని సమాధానం చెప్తారు. అప్పుడు ఏలియా వాళ్ళని ఇలా చేయొద్దు, ఈ అడవిలో చాలా జంతువులు ఉన్నాయి, ఇలా మీరు చెట్లు నరకకూడదు అంటుంది. కానీ వాళ్ళు ఏలియా మాటలు ఏం పట్టించుకోరు. అప్పుడు ఏలియా తన ఫోన్ తీసి అందులో వీడియో రికార్డింగ్ చేస్తుంది. ఈలోగా ఒక వర్కర్ వచ్చి, మేము ఈ చెట్లు నరకడానికి ఆర్డర్ ఉంది, ఇందులో మా తప్పేమీ లేదని చెప్తాడు. మేము జస్ట్ ఇక్కడ పని మాత్రమే చేస్తున్నాము అంటాడు. ఆ తర్వాత ఏలియా తన హాస్టల్కి వచ్చి జరిగిన విషయం తన ఫ్రెండ్కి చెప్తూ, అడవిలో ఎవరో కన్స్ట్రక్షన్ ప్రారంభించారు, మనం వాళ్ళని ఎలాగైనా ఆపాలి అంటుంది. ఏలియా తన ఫ్రెండ్స్ క్లాస్మేట్స్తో కలిసి అడవిలో కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్లోకి వెళ్ళి ధర్నా నిర్వహిస్తుంది. ఈలోగా అన్ని న్యూస్ ఛానల్స్ అక్కడికి చేరుకుంటాయి. ఆ విధంగా వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోయేలా చేస్తారు. మరుసటి రోజు ఏలియా తన క్లాస్మేట్స్ కాలేజీకి వెళ్తారు. అప్పుడు ప్రిన్సిపల్ స్టూడెంట్స్ అందరితో, రష్యన్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ కొడుకు మాట్వే మీ అందరితో ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని చెప్తాడు. అసలు ఈ మాట్వే ఎవరో కాదు, అడవిలో హోటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్న బిజినెస్ మ్యాన్. మాట్వే క్లాస్లో స్టూడెంట్స్ అందరికీ తన ప్రాజెక్ట్ గురించి చెప్తాడు. అలాగే వీళ్ళతో నా మొత్తం ప్రాజెక్ట్కి అనుమతులు ఉన్నాయి, ఇది లీగల్ అని అందరికీ పర్మిషన్ పేపర్స్ కూడా చూపిస్తాడు. ఆ తర్వాత వీళ్ళతో, మేము ఈ సిటీలోనే పెద్ద బిల్డింగ్ కట్టబోతున్నాం, దానివల్ల మన సిటీకి పేరు కూడా పెరుగుతుంది అని చెప్తాడు. ప్రజలంతా ఇది చూడ్డానికి వస్తారు, దీనివల్ల ఈ సిటీ ముఖ చిత్రమే మారిపోతుంది, మనం అభివృద్ధి కూడా చెందుతామని చెప్తాడు. ఈలోగా ఏలియా పైకి లేచి, మీరు అడవిలో ఉన్న చెట్లన్నీ నరికేస్తే అక్కడ ఉన్న జంతువులు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంది. అందుకు మాట్వే, అడవిలో ఉన్న జంతువులన్నీ కుక్కలకి భయపడుతున్నాయి, అందువల్ల అవి మరెక్కడికైనా వెళ్తాయి, అలాగే మా కంపెనీ ఇంతకంటే పెద్ద అడవిని ఏర్పాటు చేస్తుంది అంటాడు. అందుకు ఏలియా, ఈ అడవిలో చిత్తడి నేల ఉంది, అందువల్ల ఇక్కడ ఏ బిల్డింగు నిలబడదు అంటుంది. అప్పుడు మాట్వే, మేమిక్కడ అంతా పరిశీలించాం, అది ఒట్టి పుకారు మాత్రమే అని చెప్తాడు. కానీ ఏలియా వేరే చోట బిల్డింగ్ కట్టుకోండి అని సలహా ఇస్తుంది. నెక్స్ట్ సీన్లో కాలేజ్ ప్రిన్సిపల్ ఏలియాని తన ఆఫీస్ రూమ్కి పిలిచి కాలేజ్ నుంచి తీసేస్తాడు. ఏలియాని కాలేజ్ ఫీజు కట్టమని చెప్తాడు. కానీ ఏలియా దగ్గర కాలేజ్ ఫీజు కట్టేంత డబ్బులు లేవు. రాత్రి ఏలియా ఒక క్లబ్కి వెళ్తుంది. ఈలోగా మాట్వే కూడా అక్కడికి వస్తాడు. మాట్వే ఏలియాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఏలియా మాట్వేతో మాట్లాడాలి అనుకోదు. ఎందుకంటే ఏలియా మాట్వేతో, నీ ప్రాజెక్ట్ వల్లే నన్ను కాలేజీ నుంచి తీసేస్తారు, నువ్వు చాలా చెడ్డవాడివి అంటుంది. అందుకు మాట్వే ఏలియాతో, నేను ఇదంతా చేయలేదు అంటాడు. కాలేజ్ ప్రిన్సిపల్కి ఫోన్ చేసి ఏలియాని మళ్ళీ కాలేజీలో చేర్చుకోమని చెప్తాడు. ఆ తర్వాత ఏలియా కొన్ని కుక్కల్ని విడుదల చేయడానికి డాగ్ హౌస్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి కుక్కలన్నింటినీ వదిలేస్తుంది. ఆ కుక్కల్ని తన కార్లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాలి అనుకుంటుంది. ఈలోగా సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ఏలియాని పట్టుకుంటారు. అదే సమయానికి మాట్వే కూడా అక్కడికి వస్తాడు. మాట్వే గార్డ్లకు ఏలియాని వదిలేయమని చెప్తాడు. మాట్వే గార్డ్స్ అందరినీ మాటల్లో పెట్టి కుక్కలతో పాటు ఏలియాని కూడా తీసుకువెళ్ళిపోతాడు. ఉదయం ఏలియా కళ్ళు తెరవగానే మాట్వే ఇంట్లో ఉంటుంది. నిజానికి ఏలియా ఇదంతా నిన్న రాత్రి మత్తులో చేసింది. ఏలియా మాట్వేని, నిన్న రాత్రి ఏం జరిగింది అని అడుగుతుంది. అందుకు మాట్వే ఏలియాతో, నేను నిన్నేమీ చేయలేదు, నువ్వు ఇక్కడ ఒంటరిగానే పడుకున్నావని చెప్తాడు. ఏలియా త్వరగా లేచి తన డ్రెస్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మాట్వే ఏలియాతో, నువ్వు ఏమైనా చేసుకో, కన్స్ట్రక్షన్ మాత్రం జరుగుతుంది అని చెప్తాడు. మరుసటి రోజు మాట్వే ఏలియాని ఇంప్రెస్ చేయడానికి తనకు ఒక కారు గిఫ్ట్గా ఇస్తాడు. కానీ ఏలియా ఆ గిఫ్ట్ తీసుకోకుండా అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. మరుసటి రోజు ఏలియా అడవిలోకి వెళ్తుంది. అక్కడ కూడా మాట్వే ఆమెకు ఎదురుపడతాడు. అప్పుడు ఏలియా, నువ్వు నా వెంట ఎందుకు పడుతున్నావు అని అడుగుతుంది. అందుకు అతను, నేను నీ వీడియో చూశాను, అందులో నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావు, నీకు నా గురించి ఏమీ తెలీదు, నేను చాలా మంచివాణ్ణి, కావాలంటే ఒక డీల్ చేసుకుందాం, నువ్వు నాతో పాటు కొన్ని రోజులు ఉండి చూడు, నేనంటే పిచ్చెక్కి పోతావు అంటాడు. అప్పుడు ఏలియా, ఒకవేళ జరగకపోతే ఏంటి అంటుంది. అందుకు మాట్వే, అలా జరగకపోతే ఏ కన్స్ట్రక్షన్ చేయకుండా ఇలాగే ఈ అడవిని వదిలేసి వెళ్ళిపోతానని చెప్తాడు. ఆ తర్వాత ఏలియా హాస్టల్కి వెళ్ళి విషయం మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంది. అందుకు వాళ్ళ ఫ్రెండ్స్ మాట్వే దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోరు. అప్పుడు ఏలియా, నేను ఆ అడవిని కాపాడాలి, ఒక 7 రోజులే కదా, తిరిగి మళ్ళీ వచ్చేస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత ఏలియా మాట్వే ఇంటికి వెళ్తుంది. మాట్వే ఏలియాని ఇంట్లోకి రమ్మని పిలుస్తాడు. ఇంట్లోకి వచ్చి కూర్చున్నాక ఏలియా మాట్వేకి ఒక అగ్రిమెంట్ ఇస్తుంది. ఇందులో ఏలియా మాట్వే తన మీద చెయ్యి వేయకూడదు అని రాసుంటుంది. మాట్వే ఈ కండిషన్కి ఒప్పుకుంటాడు. మరుసటి రోజు మాట్వే ఏలియాకి తన ఇల్లు మొత్తం చూపిస్తాడు. అప్పుడు ఏలియాకి అక్కడ విచిత్రమైన వస్తువులు కనిపిస్తాయి. మాట్వే ఏలియాకి ఒక డివైస్ ఇస్తాడు. ఏలియా ఈ డివైస్ని తనతో పాటు కాలేజీకి తీసుకెళ్తుంది. ఏలియాకి ఈరోజు ఎగ్జామ్ ఉంది, అందువల్ల తన ఎగ్జామ్కి ఆన్సర్లు ఇస్తూ ఉంటుంది. అప్పుడు మాట్వే ఆ డివైస్ని ఆన్ చేస్తాడు. అప్పుడు ఏలియా తన మీద తాను కంట్రోల్ కోల్పోయి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎగ్జామ్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతుంది.
ఆ తర్వాత ఏలియా మాట్వే దగ్గరికి వచ్చి కోపడుతుంది. అసలు నీకేం కావాలి అంటుంది. నీకు ఏం కావాలో నాతో చెప్పు, అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటుంది. అందుకు మాట్వే ఏలియాతో నేను నీ అసలు రూపం చూడాలనుకుంటున్నానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మాట్వే ఏలియాని డ్రెస్ వేసుకోమని చెబుతాడు. రకరకాల డ్రెస్సులు వేయిస్తాడు. ఎందుకంటే తాను ఏలియాని తీసుకుని ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటున్నాడు. కానీ ఏలియాకి అక్కడ డ్రెస్సులు ఏవీ నచ్చవు. అందువల్ల లాస్ట్లో ఒక డ్రెస్ వేసుకోవడానికి రెడీ అవుతుంది. మాట్వే ఏలియాని ఒక మ్యాజిక్ షోకి తీసుకువెళ్తాడు. అక్కడ ఏలియాతో కొన్ని చిలిపి పనులు చేస్తాడు. అందువల్ల ఏలియా పెద్ద పెద్దగా అరుస్తూ నటిస్తుంది. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ వీళ్ళ వైపు చూస్తూ ఉంటారు. మాట్వే ఏలియాని వెంటనే అక్కడి నుంచి తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. అక్కడి నుండి బయటికి వచ్చాక మాట్వే ఏలియాని కార్ డ్రైవ్ చేయమని చెప్తాడు. వాళ్ళిద్దరూ కార్లో వేడెక్కిపోతారు. వీళ్ళిద్దరూ పెట్టుకున్న షరతు గుర్తుకు వచ్చి ఆగిపోతారు. ఏలియా కారు స్పీడ్గా ఇంటికి తీసుకెళ్తుంది. మరుసటి రోజు మాట్వే ఏలియాని తనతో పాటు పెయింటింగ్ చేయించడానికి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళు ఒకరి పెయింటింగ్ ఒకరు వేసుకుంటారు. మరుసటి రోజు మాట్వే ఏలియా కోసం తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ వీళ్ళిద్దరూ ఏలియా తల్లి తండ్రిని కలుస్తారు. కానీ ఏలియా తన తల్లిదండ్రుల్ని కలిసినందుకు హ్యాపీగా ఫీల్ అవడం లేదు. ఎందుకంటే ఏలియా తండ్రి తన తల్లి చనిపోయిన తర్వాత వేరే పెళ్లి చేసుకున్నాడు. అందరూ డిన్నర్ చేసే సమయంలో ఏలియా తండ్రి ఆమెతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఏలియా తన తండ్రితో మాట్లాడదు. అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్ళిపోతుంది. మాట్వే ఏలియాతో మాట్లాడడానికి వెళ్తాడు. అప్పుడు ఏలియా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటుంది. అందువల్ల మాట్వే ఏలియాని తిరిగి తన ఇంటికి తీసుకొస్తాడు. మరుసటి రోజు మాట్వే ఏలియాని తన ఫేవరెట్ ప్లేస్కి తీసుకువెళ్తాడు. నిజానికి అతను ఏలియాని ప్రతిక్షణం హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే తన ప్రాజెక్టుకి ఏలియా అడ్డు రాకూడదు అని. వీళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళగానే ఏలియాకి తన ఫ్రెండ్ నుండి ఫోన్ వస్తుంది. అతను ఏలియాని కలవమని చెప్తాడు. అందుకు ఏలియా తన ఫ్రెండ్తో ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, నీతో కలవడం కుదరదు అని చెప్తుంది. నిజానికి ఇప్పుడు ఏలియా కూడా మాట్వేతో ఉండడం ఇష్టంగా ఉంది. ఏలియా మాట్వే ఇద్దరూ కలిసి చాలాసేపు గడుపుతారు. ఒకరికొకరు ఇంకా క్లోజ్ అయిపోతారు. మాట్వే ఏలియాతో ఆ పని చేయాలి అనుకుంటాడు. కానీ ఏలియా ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్తుంది. మరుసటి రోజు ఏలియా మాట్వే దగ్గరికి వెళ్ళి నేను నీ దగ్గర ఉండే చివరి రోజు ఇదే అంటుంది. ఈ రోజు మనం ఏం చేయాలి అని అడుగుతుంది. అందుకు మాట్వే ఏమీ లేదని చెప్తాడు. అప్పుడు ఏలియా మీ అమ్మా నాన్నల్ని కలుద్దామంటుంది. అందుకు మాట్వే వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మాట్వే తండ్రి ఏలియాతో బిల్డింగ్ కట్టడం వల్ల పొల్యూషన్ పెరగదు, ఇది కేవలం ఎలక్ట్రిక్ బ్యాటరీ తయారు చేసే ఫ్యాక్టరీ వల్ల అవుతుంది అంటాడు. అందుకు ఏలియా ఎవరైతే అడవి జంతువుల గురించి పట్టించుకోరో వాళ్ళు మానవత్వం లేని వాళ్ళు అంటుంది. ఇది విని మాట్వే తండ్రి ఏలియాపై కోప్పడుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మాట్వే మధ్యలో కలగజేసుకుని వాళ్ళ నాన్నని తిట్టి సైలెంట్గా ఉండమని చెప్తాడు. అంతేకాకుండా ఏలియాకి క్షమాపణ చెప్పిస్తాడు. మాట్వే తండ్రి ఏలియాకి క్షమాపణ చెప్తాడు. ఆ తర్వాత మాట్వే ఏలియాకి ఇల్లు చూపించడానికి పైకి తీసుకువెళ్తాడు. పైకి వెళ్ళిన వెంటనే ఏలియా మాట్వేని ముద్దు పెట్టుకుంటుంది. ఇద్దరు ఆ తర్వాత దబిడిదిబిడి చేస్తారు. ఇప్పుడు పూర్తిగా ఏలియా మాట్వే ప్రేమలో పడిపోయింది. అందుకే ముందు తాను మాట్వేకి పెట్టిన షరతు మర్చిపోయింది. ఇప్పుడు మాట్వే అడవిలో బిల్డింగ్ కట్టగలడు. ఏలియా తిరిగి తన ఇంటికి వచ్చి చాలా బాధపడుతుంది. మరోవైపు మాట్వే తన ప్రాజెక్టుని తయారు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత తన తండ్రి తనకి అబద్ధం చెప్పాడని తెలుసుకుంటాడు. నిజానికి వీళ్ళు బిల్డింగ్ కట్టాలి అనుకుంటున్న నేల చిత్తడి నేల. మరుసటి రోజు మాట్వే తండ్రి మాట్వేని కలవడానికి వస్తాడు. అప్పుడు మాట్వే తన తండ్రిపై చాలా కోపడతాడు. మాట్వే ఫాదర్ కొడుకుని సముదాయించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మాట్వే ఒక్క మాట కూడా విండు. తర్వాత అతను తన తండ్రిని నాతో నువ్వు మాట్లాడకు, నీతో నాకు పని లేదు, ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు. ఆ తర్వాత మాట్వే ఏలియాని కలవడానికి అడవికి వెళ్తాడు. ఏలియాని కలిసి నన్ను క్షమించు, నేను ఇక్కడ ఏ ప్రాజెక్టు చేయట్లేదు, నా ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, అలాగే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని మాట్వే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఏలియా కూడా మాట్వేని క్షమించేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.